హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం నెల్లూరు చేపల కూర ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: చేపలు, 5 టేబుల్ స్పూన్ల నూనె, పోపుకు కావలసిన దినుసులు, 1.5 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 6 టేబుల్ స్పూన్ల కారం మీకు తగినట్టుగా వేసుకోవచ్చు. అండ్ మనకి కావాల్సినవి 2 టమోటాలు, 2 ఆనియన్లు, తగినంత ఉప్పు, అలాగే మామిడి దబ్బలు. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకోండి. స్టవ్ మీద ఒక లోతైన గిన్నె పెట్టుకొని అందులో మనం తీసుకున్న ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ని వేసుకున్న తర్వాత మనం పోపు దినుసులు వేసుకుంటాం. మేము ఇక్కడ ఒడిం వాడుతున్నాము. ఒడిం ఎలా తయారు చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఒడిం బదులు మీరు పోపుకి వాడుకునే దినుసుల్ని వేసుకోవచ్చు. ఒడిం వల్ల కూరకి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. మేము పులుసులు ప్రతి దానిలోనూ ఒడిమిని వాడుకుంటాము. పోపు దినుసులు అన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక అంటే గోల్డెన్ కలర్ వస్తాయన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకొని టమోటాలు వేసుకోవాలి. టమోటాలు ఫ్రై అయ్యేలోపు మనం చింతపండు రసంని కలుపుకుందాం. చింతపండు రసంలో మనం 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల ధనియాల పొడి, తగినంత ఉప్పు, 6 స్పూన్ల కారం వేసుకొని అన్నీ మిక్స్ చేసుకుంటాం. చేత్తో మిక్స్ చేసుకుంటే కొంచెం టేస్ట్ డిఫరెంట్గా వస్తుందండి. కాబట్టి మీరు చేత్తో మిక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈలోపు టమోటాలు మగ్గిపోయి ఉంటాయి. మూత తీసుకొని మనం ఈ రసాన్ని అందులో వేసుకోవాలి. ఈ చింతపండు రసం వేసి ఒక ప్లేట్ పెట్టుకొని కాసేపు ఆగి మరిగాక కరివేపాకు అలాగే చేప ముక్కల్ని వేసుకోవాలి. ఫిష్ వేసాక మనం వాటిని కదిలించకూడదు. అవి ఒక 5-10 మినిట్స్ ఉడికాక మనం మ్యాంగో పీసెస్ని వేస్తామన్నమాట. ఫిష్ కర్రీకి ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయాలి అనుకుంటే మనం ఒక హోమ్ మేడ్ పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. దీనికి కావాల్సినది 1 స్పూన్ మెంతులు, 5 స్పూన్ల ధనియాలు. వీటిని ఒక ప్యాన్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసి పౌడర్ కొట్టుకుంటే సరిపోతుంది. ఈ పౌడర్ని యాడ్ చేశాక లాస్ట్లో మనం కొత్తిమీరని యాడ్ చేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. మీకు టేస్టీ అయిన ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. మీకు నచ్చిందా? అయితే ఓసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.